guys, welcome to Keerthana Silks. Learn English by Keerthana Silks. మనం ప్రీవియస్ క్లాస్లో వొకాబులరీ అలాగే రైటింగ్ స్కిల్స్ రావాలి అంటే గ్రామర్ నేర్చుకోవాలి అని చెప్పుకున్నాం కదా. అయితే మనం ఏది నేర్చుకున్నా కానీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వొకాబులరీ నేర్చుకున్న తర్వాత ఏం చేయాలి, దాన్ని ఖచ్చితంగా యూసేజ్లో పెట్టాలి. అంటే మనం రోజు మాట్లాడేటటువంటి విషయాల్లో మనం నేర్చుకున్నటువంటి వొకాబులరీని యూస్ చేయాలి. అలా యూస్ చేయడం వల్లే మన ఇంగ్లీష్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. కాన్వర్జేషన్ కంటే కూడా రైటింగ్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాన్వర్జేషన్ అయితే మనం సింపుల్ ఇంగ్లీష్ కూడా మాట్లాడచ్చు, అందులో గ్రామర్ మిస్టేక్స్ ఉన్నా లేకపోయినా అదేమీ అంత ప్రాముఖ్యమైనదేమీ కాదు. కానీ రైటింగ్ స్కిల్లో ఎక్కడైనా సరే చిన్న మిస్టేక్ వచ్చినా కానీ ఆ కాన్వర్జేషన్ మొత్తం అంతా కూడా మీనింగ్ అనేది మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మీనింగ్తో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ధర అని ఉంటుంది కదా, ధర అంటే ఏంటి? ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ తీసుకున్నాము, దాని ప్రైస్ ఎంత అంటే 500 రూపీస్ అని చెప్తాము, దాని ధర ఎంత అంటే 500 రూపీస్ అని చెప్తాము. అలా కాకుండా ఒక బుక్ తీసుకుని దీని ధార ఎంత అంటే మనం ఏం చెప్తాము? ధార అంటే ఏంటి అసలు? ధార అనే పదాన్ని మనం వాటర్లో ఉపయోగిస్తాము. ట్యాప్ ఫ్లో కనుక ఎక్కువగా ఉంటే లేదా తక్కువ ఉంటే ధార ఎలా ఉంది అంటాము. అంటే అది ఫ్లో అయ్యేది ఎలా ఉంది, నెమ్మదిగా ఉందా ఎక్కువగా ఉందా అనే విషయాల గురించి మాట్లాడేటప్పుడు ధార అనే పదాన్ని ఉపయోగిస్తాము. బుక్ గురించి మాట్లాడేటప్పుడు దీని ధర ఎంత అంటే ధర అని మాట్లాడతాము. అంటే ధర డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది మనకి రాసేటప్పుడు? ధరలో జస్ట్ ద అనేది రాస్తాము అంతే, దారాలో ఆకారం రాస్తాము. సో ధార చాలా డిఫరెన్స్ ఉంది కదా. సో అలాగే ఇంగ్లీష్ కూడా మనం రాసేటప్పుడు మనకి డిఫరెన్స్ అనేది ఎలా తెలుస్తుంది అంటే గ్రామర్ ద్వారానే తెలుస్తుంది. మనం గ్రామర్ అనేది ఎప్పుడైతే ఖచ్చితంగా నీట్గా నేర్చుకుంటామో అప్పుడు మాత్రమే మనకి రైటింగ్ స్కిల్ అనేది వస్తుందన్నమాట. అయితే ఈ రైటింగ్ స్కిల్ని సాధించడానికి గ్రామర్ ఒకటే వస్తే సరిపోదు, దానికి తోడు ఖచ్చితంగా మనకి ఏం కావాలి? వొకాబులరీ కావాలి. వొకాబులరీ అంటే ఏం చెప్పాము? మీనింగ్స్. అంటే ప్రైస్ అనే దానికి మనం మీనింగ్స్ తెలుసుకుంటున్నాం. ప్రైస్, రేట్, ఇలా అంటే కాస్ట్ ఎంత అని. అంటే మనకి ప్రైస్ అన్నా కాస్ట్ అన్నా వెల అనేది తెలుగు పదం అయినప్పటికీ కూడా వెల అన్నా ఇలా ఒక పదానికి మనం 3-4 వర్డ్స్, ఈ పదాలు మీనింగ్స్ అనేవి మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతున్నాయి. ఒక బుక్ తీసుకున్నాము, దాని ప్రైస్ ఎంత అని అడుగుతాము, లేదంటే దాని కాస్ట్ ఎంత అని అడుగుతాము, దాని రేట్ ఎంత అని అడుగుతాము. అంటే ప్రైస్ అన్నా రేట్ అన్నా కాస్ట్ అన్నా ఇవన్నీ కూడా ఒకటే మీనింగ్లో వస్తాయి. అది మనకు ఎలా తెలుస్తుంది? ఆల్రెడీ ఆ వర్డ్స్ అనేవి మనకు తెలుసు కాబట్టి మనం వెంటనే దాన్ని అలా మాట్లాడగలుగుతున్నాం. అలాగే మనం రాసేటప్పుడు మనకి గ్యాప్స్ లేకుండా, అలాగే గ్యాప్స్ లేకుండా అంటే ఆగి రాయడం కాకుండా గంటల తరబడి ఆలోచించుకోకుండా వెంటనే మనం రాయాలి అంటే గనక మనకి ఖచ్చితంగా ఏం తెలియాలి? వొకాబులరీ, మీనింగ్స్ అనేది తెలియాలి. బెడ్షీట్ అన్నాం అనుకోండి, బెడ్షీట్ అంటే ఏంటి అనేది మనకు వెంటనే తెలియాలి. అలాగే బిల్డింగ్ అన్నాము, బిల్డింగ్ అంటే ఏంటి అనేది మనకు వెంటనే తెలియాలి. హౌస్ అన్నాము, హౌస్ అంటే ఏంటి? కాంబ్ అన్నాము, కాంబ్ అంటే ఏంటి? డాగ్ అన్నాము, డాగ్ అంటే ఏంటి? అంటే మన మదర్ టంగ్ ఏదైతే ఉందో మన మదర్ టంగ్లో వొకాబులరీ అనేది మనకు తెలిసినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఏ లాంగ్వేజ్ అయినా సరే మనం నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే సేమ్ అలాగే ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఇంగ్లీష్ వొకాబులరీ అనేది మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ వొకాబులరీ తెలుసుకోవడానికి మనం చిన్న డిక్షనరీలు యూస్ చేయొచ్చు. మీ దగ్గర ఎవరి దగ్గర అయినా డిక్షనరీ లేకపోతే వెంటనే డిక్షనరీ కొనుక్కోండి.
పెద్ద పెద్ద డిక్షనరీలు కాదు, పాకెట్ డిక్షనరీలు ఉంటాయి, చిన్న చిన్న డిక్షనరీలు. ఆ పాకెట్ డిక్షనరీ కొనుక్కోవడం స్టార్ట్ చేయండి. చిన్న చిన్న డిక్షనరీలు, పెద్ద పెద్ద డిక్షనరీలు కొని అల్మారాలో పెట్టి దానికి బూజులు పట్టించద్దు. చిన్న చిన్న బుక్స్ని కొనుక్కోవడం నేర్చుకోండి. ఒక 30 రూపీస్ 40 రూపీస్ ఇలా చిన్న చిన్న బుక్స్ని కొనుక్కోవడం నేర్చుకోండి. దాని ద్వారా మనం చాలా అంటే చాలా వొకాబులరీ నేర్చుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నానో? మరిన్ని విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం, అదే నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. మరి మీకు ఇది ఇంట్రెస్ట్గా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.